12 వెరీ వెరీ ఇంపార్టెంట్. జువెనైల్ జస్టిస్ ప్రకారం జువెనైల్ అంటే ఏజ్ ఎంత 18 అంతే. 16 అని అంటున్నారు బయట, 16 కాదు. అసలు జరిగిన విషయం ఏంటిది, మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా అంటే బేసిక్గా ఏమందంటే చైల్డ్ ఇఫ్ హీ కమిట్స్ ఎనీ అఫెన్స్, అప్పుడు అతని 18 ఇయర్స్ లోపల ఉంటే ఈ యాక్ట్ పరంగా వాళ్ళని డీల్ చేస్తాం. ఓకే, అది జర్నల్ రూల్ ఉండింది, అది దట్ వాజ్ ద థింగ్. అయితే మనకి ఏం జరిగిందంటే 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఎవరైతే ఉండేనో హీ ఈజ్ అ జువెనైల్. అంటే నేరం చేసే టైంకి హీ వాజ్ మైనర్, కానీ ట్రయల్కి వచ్చి ట్రయల్ అది ఇది అయ్యి మొత్తం ఆయన అంత వచ్చే టైంకి ఆ టైంకి హీ హాజ్ అటెండ్ ద మెజారిటీ. మేజర్ అయ్యింది కదా, ఇప్పుడు ఆయనకు అప్లికబుల్ చేయండి అని చెప్పేసి అప్పుడు అన్నారు. కానీ లాస్ రెట్రాస్పెక్టివ్ అప్లికబిలిటీ ఉండదుగా. ఆర్టికల్ 20 అందులో క్లాజ్ 1 ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో లా అని ఉంటుంది. అంటే క్రిమినల్ లాస్కి రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ ఇయ్యరు, అంటే గతం నుండి అప్లికేషన్ ఇయ్యరు. ఈ రోజు నేరం జరిగింది అంటే ఈ రోజు ఏదైతే చట్టం అమల్లోకి ఉంటుందో దాని పరంగానే శిక్ష వేయాలి. ఫ్యూచర్లో ఒక చట్టం వస్తే దీనికి వేయకూడదు. అయితే ఇది ఆ టైంలో కాంట్రవర్సీ. అంత పెద్ద నేరం చేస్తే జువెనైల్ యాక్ట్ కింద బెనిఫిట్ ఇది అంటే మైనర్ అన్న ఒక కారణంతో తక్కువ శిక్ష పడుతుందని ఆ టైంలో బాగా క్రిటిసైజ్ చేశారు. తర్వాత జువెనైల్ జస్టిస్లో కూడా మార్పులు జరిగాయి. అయితే ఇందులో ఏమన్నారంటే హీనియస్ క్రైమ్స్ అని చేశారు. హీనియస్ క్రైమ్ అంటే ఘోరాతి ఘోరమైన నేరాలు, అతి తీవ్రమైనవి, అంటే మన ఊహకు కూడా అందని అంత ఘోరమైన నేరం చేసి అప్పుడు ఏం చెప్పారంటే బిలో 16 ఇయర్స్ అయితే ఒకటి, అబోవ్ 16 ఇయర్స్ అయితే ఒకటి అని ప్రొసీజర్ పెట్టి. జువెనైల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అయితే అతను అఫెన్స్ చేసిండు అని తెలిసినప్పుడు ఇమీడియట్గా ఇక ట్రయల్ అది పెట్టరు. ఫస్ట్ ఏం చేస్తారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు. మెంటల్ సిచ్యువేషన్ ఏంటిది, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలియాలి కాబట్టి చేపిస్తారనమాట. సో హీనియస్ క్రైమ్ చేయించినప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేపించి అతన్ని యాజ్ అన్ అడల్ట్ ట్రయల్ చేయాలా, జువెనైల్గా ట్రయల్ చేయాలా అనేది రిపోర్ట్ ఇస్తారు. దాని పరంగా వాళ్ళు అకార్డింగ్లీ ప్రొసీడ్ అవ్వాలని మార్పు వచ్చింది అంతే. సో ఇంక ఈ మార్పు వచ్చేసింది కదా, ఆ అబ్బాయికి కూడా అలానే పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఎందుకంటే ఆ టైంకి హీ వాజ్, కానీ ఆ నేరం జరిగిన టైంకి అమెండ్మెంట్ లేకుండే. నేరం డేట్ ఆఫ్ అఫెన్స్కి దిస్ అమెండ్మెంట్ వాజ్ నాట్ ఇన్ ఫోర్స్. అప్పుడు ఆయనకు ఆర్టికల్ 20 క్లాజ్ 1 ఎక్స్పోజ్ ఫ్యాక్టో కింద ప్రొటెక్షన్ వస్తుంది. సో రెట్రాస్పెక్టివ్గా అప్లికబుల్ చేయలేం. సో ఆ అబ్బాయికి ఆ టైంలో ఆ ఎగ్జిస్టింగ్ లాస్ ప్రకారమే శిక్ష పడింది. సో దెర్ ఈస్ అ థింగ్, అతను శిక్షాకాలం పూర్తి చేసి బయటికి రాగానే ఒక ఎన్జిఓ దత్తత తీసుకొని అతన్ని మార్చింది అని ఏదో అన్నారు అప్పుడు. ఐఎమ్ నాట్ షూర్, ఇప్పుడు ఆయన డీటెయిల్స్ ఐడెంటిటీ ఎవరు చెప్పరు. అది అలా జరిగింది. సో 16 ఇయర్స్లో జువెనైల్ యాక్ట్ కింద 16 ఇయర్స్ అనేది లేదు, 18 ఇయర్సే. ఆ 16 ఇయర్స్ ఘోరాతి ఘోరమైనప్పుడు ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్కి కేటగిరీ చేసినప్పుడు మాత్రమే 16 ఏళ్ళని వాడారు. సో జేజే యాక్ట్ ఈజ్ ఫర్ అండర్ 18. ఓకే, క్లియర్ పెట్టుకొని చాలా మంది తప్పు పెట్టొస్తారు ఈ బిట్టు. అసలు జరిగింది అది. అందరు ఏంటంటే నిర్భయ అట్లా అయింది కదా, సో 16 ఏళ్ళని ఫిక్స్ అయిపోయారు, కానీ అది కాదు, జరిగింది అది.